నమస్కారం. నా పేరు డాక్టర్ పరధవన్. ఈరోజు ఈ వీడియోలో మనం మీ నిద్ర గురించి మాట్లాడబోతున్నాం. నిద్రకు పార్కిన్సన్‌తో ఏమి సంబంధం ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది చెబుతారు, వాళ్ళ నిద్ర తక్కువ అయిపోతుంది అని. మరి కొంతమంది చెబుతారు, నిద్ర తక్కువగా ఉండేవారికి ఈ సమస్య వస్తుంది అని. మరి ఏది నిజం? ఏది తప్పు? దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. అది కాదు. మెదడులో డోపమైన్ తక్కువగా తయారవుతోంది లేదా తయారవ్వడం లేదు. మసిల్స్‌తో ఉండే కోఆర్డినేషన్ బలహీనపడటం మొదలవుతుంది. అందుకే మీ కండరాలు సరిగ్గా పనిచేయడం ఆపేస్తాయి. అదే సమస్య మొదలవుతుంది. ఇప్పుడు మనం మెదడును సరిచేస్తే డోపమైన్ కూడా తయారవుతుంది. కండరాలపై నియంత్రణ కూడా వస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ డోపమైన్ తక్కువగా తయారవ్వడం అనే సమస్య ఎందుకు వచ్చింది? ఇది మొదలైంది ఎందుకు? ఎందుకంటే మీరు ఈ విషయాన్ని వదిలేస్తే, మీరు అన్ని మందులు వాడినా, అన్ని మందులు పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఎంత మందులు వేసుకున్నా, ఎంత చికిత్స చేసినా, మీరు ఎప్పుడూ వ్యాధిని పూర్తిగా తొలగించాల్సిందే. దానికి మూల కారణాల్లో ఒకటి నిద్ర, అంటే తక్కువ నిద్రపోవడం. ఇప్పుడు పార్కిన్సన్ రోగుల్లో 2 రకాల రోగులు ఉంటారు. ఒకరికి నిద్ర చాలా తక్కువగా వస్తుంది, లేదా మధ్యలో చాలా సార్లు మేల్కొంటారు, లేదా తక్కువ నిద్రపోతారు. ఏదైనా కారణం వల్ల రెండవ రకం రోగులు ఎక్కువగా నిద్రపోతుంటారు. అలా కాదు అని అనుకోవద్దు. మాకు అలాంటి రోగులు కూడా కనిపిస్తారు. వారు పగలు కూడా ఎక్కువగా నిద్రపోతారు, రాత్రి కూడా నిద్రపోతారు. ఇప్పుడు మనం ఈ 2 కేసుల గురించి చర్చించబోతున్నాం ఈ వీడియోలో. అయితే మొదటగా నిద్ర తక్కువగా ఉండే సమస్యతో ప్రారంభిద్దాం. వయస్సు పెరిగే కొద్దీ మన బ్లాడర్ బలహీనపడటం ప్రారంభమవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం కష్టమవుతుంది. రాత్రి 2-3 సార్లు లేచి వెళ్లాల్సి వస్తుంది. నిద్ర మళ్లీ మళ్లీ భంగం అవుతుంది. ఒకసారి లేచిన తర్వాత చేతులు కడిగి తిరిగి వచ్చినప్పుడు మళ్లీ నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. అలాంటి రోగులు మనతో మాట్లాడేటప్పుడు, డాక్టర్ గారు, నాకు నిద్ర రావడం లేదు. నేను రాత్రి 3 గంటలకు లేదా 4 గంటలకు పడుకుంటాను. 6 గంటలకు లేచిపోతాను. ఎందుకంటే నాకు పని చేయాల్సి ఉంటుంది. నాకు పూజ చేయాల్సి ఉంటుంది అని చెబుతారు. ఇప్పుడు ఈ 2 నుండి 3 గంటల నిద్ర విషయం, ఇది మనకు 12 రోజులు జరిగితే పెద్దగా సమస్య లేదు. కానీ ఇది నిరంతరం కొనసాగుతుంటే మనం గమనించేది ఏమిటంటే, మనం అలసటను అనుభవించడం మొదలు పెడతాం. ముందు బాగా చేసేవి పనులు చేయడం మానేస్తాం. అంతేకాదు, మనసు బాగా ఉంచుకునే పనులు కూడా తగ్గిపోతాయి. విషయాలు మర్చిపోవడం మొదలవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలవుతుంది. ఆందోళన వస్తుంది. డిప్రెషన్ కూడా మొదలవుతుంది. ఇలా చాలా సమస్యలు ఒకేసారి రావడం మొదలవుతుంది మన నిద్ర పూర్తిగా తీరకపోతే. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటాం, 6 గంటలు నిద్రపోండి, 7 గంటలు నిద్రపోండి, త్వరగా లేచి పనులు చేయండి, యోగా చేయండి అంటారు. కానీ మీరు పూర్తిగా నిద్రపోయిన తర్వాతే త్వరగా లేవాలంటే మీరు త్వరగా పడుకోవాలి. త్వరగా లేవాలంటే తప్పకుండా త్వరగా పడుకోవాలి. ఇది చెప్పడం చాలా మంది మర్చిపోతారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ నిద్రపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే నిద్రే ఆ సమయం. మనము నిద్రపోతున్నప్పుడు అదే సమయం మన శరీరం తాను పునరుద్ధరించుకునే సమయం. అది మన మసిల్స్ అయినా, మన మెదడు అయినా. ఉదాహరణకి, మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే చాలా అలసిపోతారు. ఇంటికి వచ్చి 1 గంట నిద్రపోతారు. ఆ తర్వాత ఒక్కసారిగా చాలా యాక్టివ్గా మారిపోతారు. ఎందుకంటే ఆ నిద్ర సమయం మీ శరీరాన్ని చాలా వేగంగా పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే, మనం కూడా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఏదైనా కారణం వల్ల డాక్టర్లు కూడా ఇదే చెబుతారు. పేషెంట్కి నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి రోజులో 1 గంట సమయం ఇస్తారు. అతనిని ఎక్కువగా మాట్లాడనివ్వరు. ఎందుకంటే పేషెంట్ ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే, ఎంత ఎక్కువ నిద్రపోతే అంత వేగంగా అతను కోలుకుంటాడు. దాంతో మన ఆసుపత్రిలో ఉండే సమయం కూడా తగ్గిపోతుంది. అందుకే డాక్టర్లు ఎప్పుడూ పేషెంట్కి విశ్రాంతి తీసుకోమని చెబుతుంటారు. ఆ సమయంలో కొంతవరకు అనారోగ్యం ఉంటుంది. అది అర్థమవుతుంది. కానీ ఈ షాపింగ్ విషయంలో మీరే ఊహించుకోండి. మనము సాధారణ పనులు చేసి అలసిపోతే, అరగంట పడుకుని నిద్రపోతే మన శరీరంలో చాలా వేగంగా రికవరీ జరుగుతుంది. కాబట్టి ఈ నిద్రను మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తిగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం నిద్రపోవాలనుకుంటున్నాం, కానీ అయినా కూడా నిద్ర రావడం లేదు. మీరు నిద్రపోవాలనుకుంటే, కానీ నిద్ర రాకపోతే, సహజంగా నిద్ర వచ్చే చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీ శక్తిని ఖర్చు చేయడం. మనకు నిద్ర ఎప్పుడు వస్తుంది? మనము అలసిపోతే కదా? అందుకే మీరు సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తే, లేదా పొడవైన నడకకు వెళ్తే, మీ శరీరం కొంత అలసిపోతుంది. దాంతో మీరు త్వరగా నిద్రపోతారు. కాబట్టి ఇది ఒక సహజమైన మార్గం, మీరు ఉపయోగించవచ్చు. రెండవది, మనం బాగా తినినప్పుడు మనకు నిద్ర వస్తుంది. పొట్ట నిండిపోయిన తర్వాత కళ్ళు ఒక్కసారిగా బరువుగా మారిపోతాయి. అందుకే దీన్ని మీరు ఉపయోగించాలి. ఎప్పుడూ మీరు మీ రాత్రి భోజనాన్ని వదలకూడదు. మీకు నిద్ర సమస్య ఉంటే పూర్తిగా తినండి. దలియా లేదా తక్కువ తినడం చేయకండి. మీ పూర్తి దాల్, అన్నం, రొట్టెతో కూడిన పూర్తి డిన్నర్ తినండి. వెయిట్ లాస్ కోసం, బరువు నియంత్రించడానికి లేదా ఉపవాసం చేయడానికి అయినా
ఈ రాత్రి భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కిన్సన్ రోగులు వదలకూడదు. భోజనం తినకపోతే రాత్రంతా కడుపు శబ్దాలు చేస్తూనే ఉంటుంది. నిద్ర రాదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మూడవ విషయం, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే మేము చూస్తుంటాము, ఎవరి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందో వారిలో నిద్ర లోపం కనిపిస్తుంది. అది ఎందుకు జరుగుతుందో కూడా మనం అర్థం చేసుకుందాం. మన బీపీ పెరిగి ఉంటే శరీరమంతా రక్త ప్రసరణ కొంత ఒత్తిడితో జరుగుతుంది. దీనినే బీపీ అంటారు. ఇప్పుడు ఆ రక్తం మెదడుకు వెళ్తోంది, ఒత్తిడితో వెళ్తోంది, ఎక్కువ పరిమాణంలో వెళ్తోంది, ఎక్కువ ఆక్సిజన్ తీసుకెళ్తోంది. కాబట్టి మన మెదడు చాలా అలర్ట్గా, యాక్టివ్గా ఉంటుంది. రాత్రి నిద్రలో కూడా మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. బ్లడ్ ప్రెషర్ వల్లే మెదడును యాక్టివ్గా ఉంచుతున్నారు. కాబట్టి మనం బ్లడ్ ప్రెషర్ను సాధారణ స్థాయిలో ఉంచుకుంటే మన నిద్ర బాగా వస్తుంది. కాబట్టి మీకు నిద్ర సమస్య ఉంటే తప్పకుండా మీ బీపీని చెక్ చేయించుకోండి. భోజనాన్ని జాగ్రత్తగా తినాలి. పూర్తిగా పొట్ట నిండేలా తినాలి. అలాగే వెజిటేరియన్ ఆహారం తినాలి. మూడవ విషయం, సాయంత్రం సమయంలో కొంత వ్యాయామం చేస్తే నిద్ర బాగా వస్తుంది. ఇంకొక ట్రిక్ చెబుతాను, అది బాడీ మసాజ్. ఇప్పుడు మీ అమ్మ లేదా నాన్నకి నిద్ర రావడం లేదు. భోజనం కూడా తిన్నారు, అన్నీ చేశారు, వ్యాయామం కూడా చేశారు, అయినా నిద్ర రావడం లేదు. అయితే మీరు మీ చేతులను తేలికగా వాడి వారి శరీరానికి మసాజ్ ఇస్తే నిద్ర రావడం మొదలవుతుంది. సరే, ఇది కూడా పని చేయకపోతే మన దగ్గర ఇంకొన్ని మార్గాలు ఉన్నాయి. అవి మెడిసిన్ వాడే మార్గాలు. మనం మెడిసిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నిద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి మెడిసిన్ ఇవ్వలేం. అవి అలవాటు పడేలా ఉండకూడదు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఉదాహరణకి నిద్ర కోసం మందు తింటే డిప్రెషన్ వచ్చేస్తుంది. చాలాసార్లు ఇది కనిపిస్తుంది. మార్కెట్లో సేఫ్ మరియు అన్సేఫ్ రెండు రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి మీరు తీసుకుంటే నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ అంటే అలవాటు పడేలా ఉండదు, నిద్ర బాగా వస్తుంది, నిద్ర సమస్య పూర్తిగా తీరిపోతుంది. ఇప్పుడు మూత్రం కారణంగా పదే పదే లేవాల్సి వచ్చే వారికి కూడా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే మీరు యూరిన్ను హోల్డ్ చేయలేరు. మొత్తం రాత్రి నిద్రపోతూ ఉండండి. యూరిన్ను హోల్డ్ చేసి ఉంచండి. మీ డబ్బు కూడా వేసి ఉండి మీరు హోల్డ్ చేసి ఉంచినా నిద్ర రాదు. పదే పదే లేవాల్సి వస్తే సమస్యే. దీనికోసం చిన్నటి సలహా ఉంది. ప్రతి రోగికి చెప్పేది, మీరు నిద్రపోయే ముందు 2 గంటలకే లిక్విడ్ తీసుకోవడం ఆపేయాలి. మీరు నిద్రపోయే సమయం 10 గంటలు అయితే 10 గంటలకు నిద్రపోతే ఆ 2 గంటల ముందు అంటే 8 గంటల వరకు 8 గంటల లోపల మీరు తీసుకోవాల్సిన లిక్విడ్ లేదా మందులు తీసుకోండి. 8 నుంచి 10 మధ్యలో ఎలాంటి లిక్విడ్, మందులు ఏమీ తీసుకోకండి. మీరు ఎంత లిక్విడ్ తాగితే అది మీ కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తుంది, అంతే బయటకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి 8 నుంచి 10 మధ్యలో లిక్విడ్, పాలు, టీ తీసుకోవడం ఆపేస్తే 8 నుంచి 10 మధ్యలో అంత యూరిన్ వచ్చేస్తుంది. 10 గంటలకు నిద్రపోతే ఉదయం త్వరగా లేవాల్సిన అవసరం ఉండదు. ఇది మనకు లాభం. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ సమస్య ఉన్నవాళ్ళు పదే పదే లేవాల్సి వస్తుంది. వాళ్ళు తమ డయాబెటీస్, ప్రోస్టేట్ మీద పని చేయాలి. ఇది తక్కువ నిద్ర వచ్చే వాళ్ళ గురించి. వాళ్ళు ఎలా నిద్రపోవాలో చెప్పాం. మరి ఎక్కువ నిద్ర వచ్చే వాళ్ళ సంగతి ఏమిటంటే, చాలాసార్లు పేషెంట్ చెబుతారు, నాకు చాలా ఎక్కువ నిద్ర వస్తోంది, నేను పగలు కూడా నిద్రపోతున్నాను, రాత్రి కూడా నిద్రపోతున్నాను. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు జరుగుతోంది అంటే శరీరంలో మసిల్స్, శరీరంలో లోపాలు ఉన్నాయి. శరీరం బలహీనంగా ఉంది, వీక్గా ఉంది. కళ్ళను తెరవడం కష్టం, పేషెంట్ కూర్చోవడం కష్టం, మెడను నిలబెట్టడం కష్టం. ఎందుకంటే శరీరం చాలా వీక్గా ఉంది. ఇలాంటి పేషెంట్లకు మనం కేవలం బ్రెయిన్ మీద మాత్రమే పని చేయడం కాదు, కేవలం పార్కిన్సన్ మీద మాత్రమే కాదు, వాళ్ళ మొత్తం శరీరంపై పని చేయాలి. వాళ్ళ శరీరానికి బలం రావాలి, ఎనర్జీ రావాలి, శరీరానికి హైడ్రేషన్, ప్రోటీన్, మినరల్స్, సీడ్స్, విటమిన్లు అన్నీ అందాలి. అప్పుడు శరీరం యాక్టివ్గా మారడం మొదలవుతుంది. మనము వాళ్ళ శరీరానికి బలం ఇవ్వడం ప్రారంభించినప్పుడు రోజంతా నిద్రపోతూ ఉండే అలవాటు తగ్గడం మొదలవుతుంది. కాబట్టి మీరు ఇది నిర్ణయించుకోవాలి, నా పేషెంట్ బలహీనంగా ఉన్నాడా లేదా అని. పేషెంట్ చెంపల దగ్గర లోతులు పడితే పేషెంట్ బలహీనంగా ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే చెంపలు లోపలికి పోయాయి, కాలర్ బోన్ స్పష్టంగా కనిపిస్తే బలహీనత ఉంది. మసిల్స్, చేతులు, కాళ్ళు చాలా పలుచగా మారితే పేషెంట్ అని అర్థం. ఇవే మీరు పేషెంట్ బలహీనంగా ఉన్నాడా లేదా అని నిర్ణయించుకునే మార్గాలు. మీ పేషెంట్ ఎక్కువగా నిద్రపోతున్నాడంటే ఎందుకు నిద్రపోతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. మీ పేషెంట్ను మీరు జడ్జ్ చేయండి. ఈ చిన్న పని మీరే చేసుకోవచ్చు. కనీసం మీ తల్లిదండ్రుల జాగ్రత్త తీసుకోవచ్చు కదా. ఈ చిన్న టెస్ట్లతో ప్రారంభించండి, మీకు కారణాలు అర్థమవుతాయి. ఇక్కడ భోజనం ఔషధం, ఔషధం భోజనం కాదు. మీరు పేషెంట్కు తినిపించాలి, సూప్ ఇవ్వాలి, శరీరానికి బలం ఇవ్వాలి. శరీరానికి బలం వస్తే బాడీ యాక్టివ్ అవుతుంది. మీరు మెడిసిన్ మీదే ఆధారపడితే, అంటే పేషెంట్కు మెడిసిన్ ఇవ్వడం, తినిపించడం, రోజుకు 2 రొట్టెలు 3 రొట్టెలు తినిపిస్తే సరిపోదు.
పేషెంట్కు పూర్తిగా తినిపించాలి, మెడిసిన్ కూడా ఇవ్వాలి. అలాగే వారి శరీరానికి బలం ఇచ్చే మెడిసిన్ ఇవ్వాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. దాంతో వారి శరీరంలో మసిల్స్ తయారవుతాయి. శరీరంలో ఉండే ఎంజైమ్స్, న్యూట్రియంట్స్ తయారవుతాయి. దాంతో వారి శరీరంలో బలం అనిపిస్తుంది. కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలు ప్రతి పార్కిన్సన్ పేషెంట్ ఇంట్లో వాళ్ళు, అలాగే పార్కిన్సన్ పేషెంట్లు కూడా గమనించాలి. దాంతో పార్కిన్సన్ పేషెంట్లలో కనిపించే నిద్ర సమస్యలు తగ్గిపోతాయి. ఈ వీడియో ద్వారా నిద్ర గురించి మీకు అన్నీ తెలిసి ఉంటాయి. చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అయితే కూడా మీ మనసులో ఏదైనా సందేహం మిగిలిపోతే భయపడకండి. మీరు రావాలి, డాక్టర్తో మాట్లాడాలి, మీ పార్కిన్సన్ను బాగు చేసుకోవాలి. కానీ వెళ్లే ముందు నేను కోరుకుంటున్నాను, మీరు 24 మంది కిషన్ పేషెంట్లను తప్పకుండా కలవాలి. ఎందుకంటే వారి కథ కూడా మీలాంటి ఏదో ఒక భాగం ఉండే ఉంటుంది.